హాయ్ అండి. ఇవాళ టైం లేక బ్రేక్ఫాస్ట్కి ఎగ్స్ బాయిల్ చేసుకొని తినేసాము. ఇవాళ నేను మా హస్బెండ్ షాపింగ్కి వెళ్తున్నాము. అమ్మ వాళ్ళది గృహప్రవేశం ఉందండి, దానికోసం అని చెప్పేసి ఇద్దరం డ్రెస్సెస్ తీసుకుందామని వెళ్ళాము. కానీ మాకేం నచ్చలేదండి, ఎక్కువ ఆప్షన్స్ ఏం లేదు. ఇక్కడ అంతా తిరిగి చూసాము, చాలా ఓవర్ ప్రైస్ అనిపించాయి. ఇంకా ఫస్ట్ అయితే నెక్స్ట్ గలేరియా మాల్కి వెళ్ళామండి. అక్కడ కొంచెం ఎక్స్ప్లోర్ చేసాము. మా హస్బెండ్ కుర్తాస్ ట్రై చేశారు, కొన్ని నచ్చాయి. ఇంకా మార్నింగ్ ఎక్కువగా ఏం తినలే కదండి, బాగా ఆకలేసింది. టాకోబెల్కి వెళ్ళిపోయాము. అందులో అయితే కొంచెం ఫిల్లింగ్గా ఉంటుంది కదండి, కొంచెం హెల్తీగా తిన్నట్టు కూడా అనిపిస్తుందని చెప్పేసి వెళ్ళాము. టాకోబెల్లో చూరోస్ అంటే నాకు చాలా ఇష్టం అండి, అది తీసుకుందామని వెళ్ళాము. దాంతోపాటు ఇంకా కొన్ని పర్చేజ్ చేసాము. ఇంకా బిగ్ బ్యాడీ బౌల్ అని ఉంటే అది తీసుకున్నాము, నాకు చాలా చాలా నచ్చింది. దాంతోపాటు కాంబోగా ₹1 పెడితే హార్డ్ షెల్ టాకో వస్తుందన్నారు, సో ఇంకా అది కూడా తీసుకున్నాము. ఇంకా తినేసాక నాకు చూరోస్ మళ్ళీ తినాలనిపించింది. మా హస్బెండ్కి ఏమో ఫ్రైస్ అంటే చాలా ఇష్టం అండి. ఇంకా తను ఒక ఫ్రెంచ్ ఫ్రై ఆర్డర్ చేసుకున్నారు, నేను ఒక చూరోస్ ఆర్డర్ చేసుకున్నాను. ఇంకా అవి తినేసి బయటకు వచ్చేసాం. తర్వాత ఇంకా అమీర్పేట్కి వెళ్ళామండి. అక్కడ ఇలా క్యూట్ బోస్ చూస్తే నాకు చాలా మంచిగా అనిపించింది. కానీ మేము వచ్చింది షాపింగ్కి, డ్రెస్సెస్ కోసం కదా అని చెప్పేసి ఏం కొనలేదు. నాకైతే ఎక్కువ కలెక్షన్ ఉన్నట్టు ఏం అనిపించలేదండి, ఏవి చూసినా ఓవర్ ప్రైస్ అనిపించాయి. సో ఇంకా మెటీరియల్ తీసుకుందామని అనుకున్నాను. ఇంకా మెటీరియల్స్ కూడా అంత ఎక్కువగా ఏం నచ్చలేదండి, ఒక 3 చూసాను. అంటే నాకు ఎందుకో అక్కడికి వెళ్ళగానే ఒక డ్రెస్ ట్రై చేశాను, ఆ కలర్ నాకు చాలా బాగా నచ్చింది. మా హస్బెండ్కి కూడా చాలా నచ్చిందండి. సో ఇంకా ఆ కలర్లో ట్రై చేద్దామని చెప్పేసి చూసాము. ఇంకా ఏం డిసైడ్ చేసుకోకుండానే బయటకు వచ్చేసాం. ఇంకా ఇంటికి వచ్చాక కుక్ చేసుకునే అంత ఓపిక లేదండి. సో ఇంకా ఓవెన్ స్టోరీ నుండి పిజ్జా ఆర్డర్ చేసుకున్నామండి. నాకు ఇందులో పిజ్జా అంటే చాలా బాగా ఇష్టం. వాళ్ళు గార్లిక్ బ్రెడ్ కూడా చాలా బాగా చేస్తారు. కానీ ఎప్పుడు ఆర్డర్ చేసుకున్నా కూడా వాళ్ళ దగ్గర చాలా వేడిగా అండ్ మెత్తగా ఉంటుందండి బేస్. నాకు చాలా ఇష్టం, అది ఫ్రెష్గా ప్రిపేర్ చేసినట్లు అనిపిస్తుంది. సో ఇంకా అక్కడ నుండి ఆర్డర్ చేసుకుంటాం మేము ఎప్పుడు. బట్ ఈసారి ఎందుకో తెలీదు, చాలా చల్లగా అయిపోయింది. అయినా కూడా ఇంకా బాగా ఆకలేసింది, తినేసాము. ఇంక ఇవాళకి ఇంతే అండి, ఉంటాను, బాయ్.